వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని తెలుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఓ కామెడీ సీక్వెన్స్ నడుస్తుందని టాకు నడుస్తుంది. కాగా ముక్కోణపు క్రైమ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రైస్ గా మీనాక్షి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వచ్చే వారం టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఇప్పటి దర్శకుడు అనిల్ రావిపూడి టీజర్ ని కట్ చేసి సిద్ధం చేశాడట. ఈ టీజర్ లో కామెడీ అంశాలు, అలాగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ టీజర్ తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి గోదావరి గట్టు పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చిత్ర బృందం తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ దీనా, పేజీలో రాస్తున్న అందాల పేరు మీనా అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమో చివర్లో హ్యాపీ బర్త్డే వెంకటేష్ అని రాసి ఉంది. వెంకటేష్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న లుక్ ప్రోమోకు మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.